దయచేసి గుడికి వస్తే ఎవరి పుణ్యం వాళ్ళకే గుడిలో సేవ చేసి ఎవరి సేవ ఇంకా 15 రోజులు ఇంకా మంచి మంచి ఉత్సవాలు ఉంటాయి. శుక్రవారం నాడు గాజుల పూజ ఉంటుంది. శుక్రవారం గాజులతోటి అమ్మకి అర్చన చేస్తారు. ఇంత బాగుంటుంది అసలు నిజంగా 2 కళ్ళు చాలే మనకు అంత బాగా అదేనమాట. ఇక రేపటి నుంచి గురుగారిని లేపుతారు. గురువు అంటే ఎవరు అంటే ఫస్ట్ నందగోపుడు ఇంటి ద్వారం దగ్గరికి వెళ్తారు. ద్వారపాలకులను లేపుతారు. రేపు మన ఆలయంలో ద్వారపాలకులు జయ విజయులు ఉన్నారు కదా, వారిని రేపు లేపుతారనమాట. రేపటి నుంచి రోజు ఒకరు నందు మీద కృష్ణ ఇల్లు చేరిపోయినాక రోజు విశేష పాశ్రమే, రోజు ఒకలాగా అమ్మవారిని లేపడం. కృష్ణుని దగ్గరికి వెళ్తారా కళ్యాణం అనమాట. చాలా బాగుంటాయి రోజు పాశ్రాలు. అందుకొరకని భక్తులందరూ మనకు నిద్ర ఇచ్చిపోలేదు. మనం కుంభకర్ణుని వారసులం. మనం రావణాసురుడు కుంభకర్ణుని వారసులం కాదు కదా.